హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక యువకుడు ఒక గురువుగారి దగ్గరికెళ్ళి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏందంటే ఆ యువకుడు ఆ యువకుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకు నా జీవితంలో చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. దానికి పరిష్కార మార్గం చెప్పండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా క్రిటికల్‌గా ఉంది నా పరిస్థితి. నన్ను వెంటాడుతున్నాయి. నాకు బాధలు, సమస్యలు అన్నీ కూడా నన్ను వెంటాడుతున్నాయి. వీటన్నిటికి పరిష్కార మార్గం చూపించు అని గురువుగారి దగ్గరికెళ్ళి అడుగుతాడు. అప్పుడు గురువుగారు కొంచెం ఆలోచించి, సరే నీకు పరిష్కార మార్గం చెప్తాను. వెళ్ళి ఒక పిరికెడు ఉప్పు పట్టుకొని రాపో అని చెప్తాడు. సరే అని ఆ యువకుడు పిరికెడు ఉప్పు పట్టుకొని వస్తాడు. సరే ఆ పిరికెడు ఉప్పు ఈ గ్లాసు నీళ్ళలో వేసి ఈ నీళ్ళని నువ్వు తాగు అని అంటాడు. ఆ యువకుడికి ఏం చేయాలో అంటే స్వామి గురువుగారు ఏం చెప్తాడో అర్థం కాక సరే అని యువకుడు వాటర్ తాగుతూ ఉంటాడు. వాటర్ తాగుతూ ఉంటే అవి చాలా ఉప్పగా ఉంటాయి అన్నమాట. కొద్దిసేపు తాగి చాలా ఉప్పగా ఉన్నాయి, నేను దీన్ని తాగలేకపోతున్నాను అని అంటాడనమాట. సరే అయితే ఈ గ్లాస్ వాటర్ నువ్వు తాగలేకపోతున్నావు కదా, మళ్ళీ పిరికెడు ఉప్పు తీసుకొని రాపో అని అంటాడు. సరే అని మళ్ళీ పిరికెడు ఉప్పు తీసుకొని వస్తాడు. ఈసారి నిన్ను ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్తాను పద అంటాడు. ఆ పిరికెడు ఉప్పుని ఆ యువకుడు గురువుగారు ఇద్దరు కలిసి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ పిరికెడు ఉప్పుని ఈ చెరువులో పోయి అంటాడు. ఆ పోసిన తర్వాత ఇందులో నీళ్లు ఇప్పుడు నువ్వు తాగు అంటాడు. అప్పుడు ఆ యువకుడు ఆ చెరువులో పోసిన తర్వాత ఆ చెరువులో నీళ్లు తాగుతాడు. ఆ అబ్బాయికి దాహం తీరేదాకా ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగుతాడు. అప్పుడు తాగిన తర్వాత గురువుగారు చూస్తూ ఉంటాడు. అప్పుడు గురువుగారు ఇప్పుడు ఈ నీళ్లు బాగున్నాయా, గ్లాసులో నీళ్లు బాగున్నాయా అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు గ్లాసులో నీళ్లు చాలా ఉప్పుగా ఉన్నాయి, కానీ చెరువులో నీళ్లు కొంచెం తీయగానే ఉన్నాయి అని అంటాడు. అంటే మరి గ్లాసులో ఉన్న నీళ్లు కూడా అయ్యే, చెరువులో ఉన్న కూడా నీళ్లు కూడా అయ్యే, మనం వేసింది పిరికెడు ఉప్పు మాత్రమే. అంటే గ్లాసులో అదే పిరికెడు ఉప్పు వేసినాము, చెరువులో కూడా పిరికెడు ఉప్పు వేసినాము. దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని అడుగుతాడు. ఏమో చెప్పండి గురుగారు అనేసరికి అక్కడ ఆ గురుగారు ఈ విధంగా చెప్తాడు. మనము మన యొక్క సమస్యలన్నీ పిడికెడు ఉప్పులాగా మనము భావించాలి. అది గ్లాసులాగా చూడాలా లేకపోతే చెరువులాగా చూడాలనేది మన నిర్ణయం బట్టి ఉంటుంది. అంటే మనము పిరికెడు ఉప్పుని ఆ గ్లాసు నీళ్ళలో వేసి దాని వరకే మనం చూస్తే అది మనకి భారంగానే అనిపిస్తుంది. అదే చెరువు అంత విశాలంగా మనం కొంచెం విశాలమైన మనసుతోటి ఆలోచించగలిగితే ఆ బాధలు, సమస్యలు అనేవి ఇట్లే పోతాయి. ఏదైనా కూడా నిర్ణయం తీసుకోవడం, ఆలోచించడం అనేది మన చేతుల్లోనే ఉంది అని చెప్తాడనమాట. అంటే ఈ స్టోరీ ద్వారా మనమేమి తెలుసుకోవాలంటే, మన ఏ సమస్య కూడా మన చేతిలో ఉన్న పిరికెడు ఉప్పు లాంటివేనండి. అది గ్లాసులో వేస్తే భారంగా అనిపిస్తాయి, చెరువులో వేస్తే కొంచెము విశాలంగా ఉంటే మాత్రము కొంచెం తీయగా అనిపిస్తాయండి. కాబట్టి మనకు వచ్చే సమస్యలన్నిటిని కూడా మనం ఎప్పుడు కూడా గ్లాసులో ఉప్పులాగా మనము భారంగా ఫీల్ అవ్వకూడదండి. ఎప్పుడు కూడా ఆ చెరువులో పోస్తే కొంచెం అంటే అంత విశాలంగా మనం ఆలోచించగలిగితే ఆ సమస్యలు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయన్నమాట. మనకంత భారం అనేవి అనిపించవన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సమస్యలు అనేవి కామను. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు, సమస్యలు కానీ బాధలు కానీ వచ్చినప్పుడు మనం ఏ విధంగా తట్టుకోవాలి, మనం ఏ విధంగా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుందండి. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మన జీవితం అనేది ఉంటుందండి. అంటే పొరపాటున మనము నిర్ణయాలనేవి చెడు మార్గానికి తీసుకెళ్తే అవి కొంచెం మనకు చెడునే చూపిస్తాయండి. కానీ మంచిగా ఆలోచించి మంచి మార్గం వైపు తీసుకెళ్తే మాత్రము మన జీవితం చాలా బాగుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్క స్టోరీలో కూడా ఎంత నీతి ఉన్నా అది ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించిందే ఉంటుందండి. కాబట్టి మనం ప్రతి ఒక్క స్టోరీ విని మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకోగలిగితే మాత్రము మనం కొన్ని సమస్యల నుండి ప్రశాంతంగా మనము ఉండడానికి ట్రై చేయటండి. మీ అందరికీ ఈ కథ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ జీవితాన్ని మనము ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వచ్చే సమస్యలను ఎలా అధిగమించాలి అనే వాటికి మనం మంచి ఆలోచనకి రూపుదిద్దుకుంటే మాత్రము ప్రతి సమస్య మనకి ఒక అంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు సాగితే మనం అన్నిటిని కూడా అధిగమించి జీవితంలో గెలిచి చూపిస్తామండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.